హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది పార్ట్ 2 అన్నమాట, గంగమ్మ తల్లి జాతరది. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో తక్షణమే ఇప్పుడే నా ప్రొఫైల్కి వెళ్ళి చూసేయండి. మార్నింగే అందరూ రెడీ అయిపోయినా మేమేం చేస్తున్నామో చూసేద్దాం. ఇంకా అక్క అయితే ఇంట్లో దేవుడికి పెట్టేకి అని పూలు కడతా ఉందన్నమాట. ఇంకా బయట గంగమ్మ తల్లి దగ్గర ఇంకా రెడీ చేస్తూ ఉంటారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆయనకి నేను దీపం అయితే పెట్టేసి అక్కడ ఏమేమి చేయాలో అక్కడ చేస్తున్నాము. గాజులాం వస్తే మేమైతే అందరూ గాజులు చూసి సెలెక్ట్ చేసుకొని వేసుకునే లోపల టైం అయితే అరౌండ్ 8:30, 9 అలా అవుతా ఉందన్నమాట. ఇంకా మేము చూసి అక్క అయితే అవి తీసుకునింది. ఇంకా అక్క అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసింది. టిఫిన్ రెడీ చేసేటప్పుడు ఇంకా నేను దోశలకి హెల్ప్ చేస్తాను అనమాట. దోశలు పోసి పెట్టాను కొన్ని, లైక్ అర్జెంటుగా ఎవరైనా తినాలంటే ఇంకా పోసి పెట్టేసి ఉంటే వేసేయచ్చు అని. ఇంక మేమైతే ఇంకా సాంబారు, రసము, పల్యం కోసం అన్నీ రెడీ చేస్తూ ఉన్నాము నేను అక్క. ఇంకా బయట అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇంకా అమ్మ వాళ్ళైతే రాలేదు. తర్వాత గంగమ్మ తల్లి కాడ దీపం పెట్టి ఇంకా మళ్ళీ మా పనిలో కంటిన్యూ అయ్యాము. మేము ఉన్నాము. ఇంకా వీళ్ళైతే చల్ల తెస్తారన్నమాట. అందరూ ఇంటికాడ దేవుడి కాడ పెట్టేసి చల్ల తెస్తారు. సో అది గంగమ్మ తల్లి కాడ పెట్టి మళ్ళీ ప్రసాదంగా అదే మార్నింగ్ ఇస్తారన్నమాట. సో దానికని ఏపాకు కడతా ఉంటారు. ఈ మాత్రం ప్రతి ఇంటి నుంచి చల్ల వస్తుంది అన్నమాట. ఇంకా మేమైతే అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా ప్రసాదం ఇస్తాంటే తీసుకున్నాము. వీళ్ళైతే ఇక్కడ మైక్ సెట్ ఏదో రెడీ చేస్తున్నారు. ఇంకా అమ్మ వాళ్ళైతే 1:30 అలా వచ్చారు. ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేశారనమాట వంటలు. అప్పుడు మాకు కొంచెం ఫ్రీ దొరికింది. అంటే మాకంటే అక్కకి నేనైతే ముందు నుంచి ఫ్రీగానే ఉన్నా. ఇంకా మధ్యాహ్నం వచ్చినారు కదా, ఇంకా వీళ్ళైతే గాజులు వేసుకుంటున్నారు అనమాట. అందరూ బిజీగానే ఉన్నారు. వాళ్ళ పనిలో ఉండే ఫ్రీ టైంలో ఉన్నప్పుడే వీడియో తీశాను. మధ్యలో వెళ్ళి వీడియో తీస్తే ఒకటి ఇస్తారు కాబట్టి కొంచెం ఎక్కడైనా గ్యాప్ ఉంటే వెళ్ళి వీడియో తీశాను. సో ఇది ఏమని నాకు అస్సలు ఐడియా లేదు. సో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కూడా నాకేం తెలియదు కాబట్టి. ఇంకా డిన్నర్కి అయితే ఇక్కడ అన్ని ప్రిపరేషన్ చేస్తున్నారు అనమాట. గంగమ్మ తల్లికి పెట్టేసినాక నైట్కి అందరూ రెడీ చేస్తున్నారు. నాన్ వెజే ఉంటుంది, ఎందుకంటే గంగమ్మ తల్లి దగ్గర బలిస్తారు కాబట్టి నాన్ వెజ్ చేసుకొని తినాలి. సో ఇక్కడైతే గంగమ్మ తల్లికి లెమన్తో మాల రెడీ చేస్తుంటారు. ఇంకా గంగమ్మ తల్లికే కాకుండా ఊర్లో ఇంకా దేవుళ్ళు ఉంటారు. నాకు ఐడియా లేదు పెద్దగా నేమ్స్. సో అక్కడ వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని రావాలని ఇంకా మేమైతే వెళ్ళాము. సో ఇక్కడ అందరూ పసుపు కుంకుమ పెడుతున్నారు. అక్కడ పందిరేస్తున్నారు కదా, అక్కడే డిన్నర్ అంతా రెడీ చేస్తూ ఉండేది అనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ పద్ధతి అంతా. నేను జస్ట్ ఎవరికైతే తెలీదో సిటీస్లో ఎవరైతే ఉంటారో పెద్దగా యాక్చువల్లీ నాకే తెలియదు. సో నేనైతే చూపిస్తున్నాను. ఇంకా మేము ఇక్కడ పెట్టుకున్నాము, కానీ గర్ల్స్ అక్కడికి వెళ్ళకూడదంట. సో బాయ్స్ మాత్రమే పెట్టాలని ఇంకా వాళ్ళే పెడుతూ ఉంటారు. ఎందుకని నాకైతే అసలు ఐడియా లేదు. ఎవరికైనా తెలుసుంటే మరి కామెంట్ చేసేయండి. ఇంకా
పూజ అయితే అయిపోయాక అందరికీ బొట్టలు పెట్టినారు. మా పూజ అయ్యే లోపల వాళ్ళది పూజ అయిపోయి కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చారు. ఇంకో నేనైతే సైలెంట్గా కూర్చొని పాపతో ఆటలాడుకున్నాను అనమాట 1/2 అవర్ పీస్ఫుల్గా. సో ఇంకా మెయిన్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. దీని తర్వాత ఏముంటుంది, ఎలా బ్లాగ్లో అయితే చెప్పేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.